ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ లేఖనాన్ని మనం చూద్దాం. ఆయన నీ దోషములన్నిటిని కూడా క్షమించువాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో ఒక వాగ్దానం ఇచ్చి అనుదినము నడిపిస్తూ ఉన్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, మన దోషములన్నిటిని కూడా దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? మరి ఎలా ఉంటే క్షమిస్తాడు? ఎప్పుడైతే మన పాపములను మనం కప్పుకుంటామో, మన దోషములను మనం కప్పుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని క్షమించడు. ఎందుకంటే కప్పుకున్న ఆ దుప్పట్లన్నీ మనల్ని కాల్చేస్తాడు. దేవుడే స్పష్టంగా ఈ దినం మాట్లాడుతున్నాడు. మరి మనం శ్రమల దినములలో ఉన్నాం, మరి ఉపవాస దినములను గడుపుతున్నాం. మరి ఈ దినం నుండి అయినా సరే మన పాపములను మరి కప్పుకోకుండా, మన దోషములను కప్పుకోకుండా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నందు సాగిలపడి మనం మన దోషములను పాపములను ఒప్పుకునే ఎడల, ఆ ఒప్పుకోలను బట్టి ప్రభులు వారు మన దోషములన్నిటిని కూడా క్షమించువాడై ఉన్నాడు. కనుకనే దేవుడు ఈ దినమున ఈ గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. కనుక ఈ దినం నుండి అయినా సరే మనం అందరం కూడా ప్రభువుల వారికి సాగిలపడదాం. అందరూ రండి, ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇదిగో ఆయన మా అందరి దోషములను క్షమించువాడుగా మీరై ఉన్నారు. అట్టి దేవుడు అయిన మీ యందు మేము సాగిలపడి మా యొక్క పాపములను, దోషములను ఒప్పుకోవడానికి కావలసిన కృపను, అట్టి మనసులను మీలో మమ్మల్ని స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ప్రియ జనాంగం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.